హలో అండి. సీజన్ స్టార్టింగ్లో ఈ మొక్కను ప్రూన్ చేసిన తర్వాత ఇప్పటిదాకా దీనికి విపరీతమైన వందల్లో పూలు వచ్చాయండి. ఈ మొక్కలకి అన్ని మొక్కలు నేను షార్ట్ల రూపంలో తర్వాత వీడియో రూపంలో మీకు ఎన్ని పూలు వస్తున్నాయో చూపిస్తూనే ఉన్నాను. చాలా పువ్వులు వచ్చి ఇప్పుడు ఇంకా స్టాప్ అవుతున్నాయి. ఇక్కడ పక్క ఈ చెట్టుకి మళ్ళీ ప్రూన్ చేశానండి. చూడండి, దానికి మళ్ళీ ఫుల్గా మొగ్గలు వచ్చేసాయి. ఇప్పుడు ఈ చెట్లను కూడా నేను మళ్ళీ మొత్తం ఆకులు దూసేసి ఇలా ఏదైతే పువ్వులన్నీ కూడా చక్కగా విచ్చుకొని అయిపోయినాయో అక్కడంతా కూడా నేను ఇవన్నీ ఇట్లా కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసేసుకుంటే మళ్ళీ కొత్త చిగుళ్ళు స్టార్ట్ అయ్యి మళ్ళీ చక్కగా మళ్ళీ పువ్వులు స్టార్ట్ అవుతాయి అన్నమాట. పూస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అయిపోయినవన్నీ మళ్ళీ నేను కట్ చేసేసుకుంటున్నాను. అప్పుడు మళ్ళీ చాలా పువ్వులు మళ్ళీ వస్తాయి. చాలా పువ్వులు వచ్చాయండి ఈసారి. చాలా బాగా పూసాయి. చూడండి, అక్కడ కట్ చేసేస్తే కింద నుంచి 2 కొమ్మలు వస్తున్నాయి, చూసారు కదా. అట్లా మనము 2 కొమ్మలు వస్తాయి. ఇది ఇక్కడ చూడండి స్టార్ట్ అయిపోయినాయి. అక్కడ మొదలు కొంచెం ఎండిపోగానే కింద నుంచి స్టార్ట్ అయిపోయినాయి. అదే మనం కట్ చేసేస్తే ఇంకా ఫాస్ట్గా స్టార్ట్ అవుతాయి అన్నమాట. మళ్ళీ అదంతా ఎండడానికి టైం తీసుకోకుండా మనం కట్ చేసేస్తే త్వరగా అనేది మొదలవుతుంది. నేను లాస్ట్ టైము కాల్షియం రిచ్ ఉండాలని చెప్పాను మీకు. అందుకనే నేను చాలా రకాల ఫెర్టిలైజర్స్ ఇచ్చాను. కాల్షియం ఎక్కువగా ఉండే సున్నం వాటర్ ఏదైతే ఉంటుందో దానిని కూడా మొక్కకి కలిపి పోయడం జరిగింది. అరటిపండు జ్యూస్ ఏదైతే మనము అరటిపండుని వాటర్లో మిక్స్ చేసేసి ఒక 2 days ఉంచుకుంటామో, ఫెర్టిలైజర్ తయారు చేస్తామో అది కూడా ఇచ్చాను నేను దీనికి. కొద్దిగా బూడిదని కూడా వేశాను. కొంచెము ఇవన్నీ వేసిన తర్వాత చాలా మంచి బ్లూమ్స్ వచ్చాయండి. ఆ వీడియోస్లో వివరంగా ఉంది. తర్వాత చాక్ పీస్ ఏదైతే ఉంటుందో దాన్ని పౌడర్ చేసి వేస్తే కూడా చాలా బాగా వచ్చినాయి. అది చాలా బాగా పనిచేసింది నాకు మొక్కలకి. చాలా ఫ్లవర్స్ వచ్చాయి. మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తే ఆ ఫ్లవర్స్ అన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు మంచిగా మొత్తం ప్రూన్ చేసేసుకొని ఇప్పుడు ఇంకొక ఫెర్టిలైజర్ ఇస్తున్నానండి నేను. అదేంటో కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఫెర్టిలైజర్స్ ఇవ్వడం కన్నా ముందర అసలు మల్లె చెట్లకి మెయిన్ ఇట్లా ఆకులు దూసేయడమేనండి. ఆకులు దూసేస్తే ఆటోమేటిక్గా చిగుళ్ళు వచ్చేస్తాయి. మంచిగా చిగుళ్ళతో పాటు ఫ్లవర్స్ అనేవి చాలా బాగా వస్తాయి. చాలామంది ఇంకా మాకు మల్లె చెట్లకి పువ్వులు రావట్లేదనే చెప్తున్నారు. మీరు ఆకులు దూసేసి నేను ఇంతకుముందు చూపించిన ఫెర్టిలైజర్స్ ఏమున్నాయో వేసి చూడండి, తప్పకుండా వస్తాయి. నాకు చిన్న చిన్న మొక్కలకు కూడా బాగా వస్తున్నాయి బ్లూమ్స్. నేను మొక్క ప్రూను సీజన్ స్టార్టింగ్లో చేసినప్పుడు మీ ముందరే ఈ మొక్కలకన్నిటికీ కూడాను ఆవు పేడ అవి వేశాను అంతే. మళ్ళీ వేరే ఘనం రూపంలో అయితే ఏం ఫెర్టిలైజర్ వేయలేదు. ద్రవ రూపంలో కూడా ఏం వేసానో చూపించాను. బనానా పీల్ ఫెర్టిలైజర్స్ అవి ఏవైతే మనం తయారు చేసుకుంటామో అవే వీటికి ఇస్తూ ఉన్నాను. చిన్న మొక్కకి కూడా చూడండి, ఈ కుండీలో చిన్న మొక్క ఉంది, దానికి కూడా మంచిగా పూస్తున్నాయి పువ్వులు. ఇప్పటిదాకా ప్రూన్ చేసిన మొక్కకైతే నేను 100ల్లో కోసానండి పువ్వులు ఈసారి. ఇక్కడ చూడండి, ఈ విధంగా మొక్కకు ఆకులన్నీ కూడా ప్రూన్ చేసేసుకున్నా నేను. మ్యాక్సిమం చాలా ఆకులు తీసేసాను. ఈ విధంగా ఇక్కడ మొన్న ఒకరోజు చేశాను. ఇట్లా కొత్త చిగుళ్ళు స్టార్ట్ అయినాయి. ఇంకా ఉన్నాయి పాతాకులు, అవి కూడా తీసేస్తాను దానికి. ఈ విధంగా ఇక్కడ చేసినప్పుడు ఇది అన్నిటికన్నా ముందర ఒక 15 days క్రితం చేశానండి. అన్నీ మళ్ళీ ఫ్రెష్ ఆకులు వచ్చినాయి. చెట్టంతా కూడా మళ్ళీ మొగ్గలతో నిండింది. చూడండి, కొంచెం అబ్జర్వ్ చేసి చూస్తే కనిపిస్తుంది. ఇలా ఈ విధంగా మొత్తం ప్రూన్ చేశాక మళ్ళీ ఫ్రెష్ లీవ్స్ స్టార్ట్ అయ్యి దాంతోపాటు మొగ్గలు వచ్చేసాయి. ఇప్పుడు నేను ఏ ఫెర్టిలైజర్ ఇస్తున్నానో చూపిస్తానండి మీకు. ఇదేనండి ఆ ఫెర్టిలైజర్. ఇది కొబ్బరి ఏదైతే మనము ఆయిల్ తీసేసాక వచ్చే పొట్టు ఉంటుందో అది. దీనిలో చాలా మంచి న్యూట్రిషన్స్ చాలా ఉంటాయండి.
ఇది మన మొక్కలకి ఇస్తే చాలా మొక్కలకి పువ్వులు అనేవి చాలా బాగా వస్తాయి. ఈ కొబ్బరి ఫెర్టిలైజర్లో ఎన్పికే గుణాలంటే నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం ఇంకా చాలా బాగా ఉంటాయండి. అలాగే సూక్ష్మ పోషకాలు కూడా చాలా బాగుంటాయి. ఇవన్నీ కూడా మనం ఈ విధంగా వాటర్లో నానబెట్టి ఒక 2 డేస్ ఉంచి మొక్కకి ఇచ్చినట్టయితే దానిలోని మంచి గుణాలన్నీ కూడా ఏవైతే పోషకాలు ఉంటాయో అవన్నీ కూడా మొక్క చక్కగా గ్రహించి చక్కటి పువ్వులను ఇస్తుందండి. ఇది నేను ఆల్రెడీ నానబెట్టి ఉంచాను మొన్ననే. ఆ వాటర్ ఇవి ఈ విధంగా నానిన తర్వాత దీనిలో చిన్న ముక్కే వేసానండి. అంటే ఇందాక మీకు చూపించినంత చిన్న ముక్క ఒక 10 లీటర్ల వాటర్లో వేసుకొని నానబెట్టాను. ఇంకా అందుకనే నేనేం డైల్యూట్ చేయట్లేదు, అలాగే ఇచ్చేస్తున్నాను మొక్కలకి. అంటే ఒక 10 లీటర్లకి ఒక 100 గ్రామ్స్ అంత వేసాను అనుకోండి. అది నేను ఇంకా డైరెక్ట్గా మొక్కలకి అలాగే ఇచ్చేస్తున్నాను. ఈ పళ్ళ మొక్కలకి, కూరగాయ మొక్కలకి ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ మనం ఇచ్చామంటే పూత రాలే సమస్య కూడా ఉండదండి. చాలా బాగా పనిచేస్తుంది ఇది. కొబ్బరి పొట్టుతోటి మనం ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఫెర్టిలైజర్. ఆయిల్ తీసే షాపుల్లో ఇది ఈజీగానే దొరుకుతుందండి. ఈ ఫెర్టిలైజర్ తప్పకుండా తీసుకొచ్చి ఈ మొక్కలకి వాడండి, చాలా బాగా యూజ్ అవుతుంది.